ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినంలోకి మనం ప్రవేశించగలిగాం. దేవుడు మన రక్షకుడు అండి. దేవుడు మన సహాయకుడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఏ రోజు కూడా సిగ్గుపరచలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మాటలు వింటూ ధైర్యముగా ఈ లోకంలో మనం జీవించేవారిగా ఉండాలి. ఈరోజు వాక్య భాగాన్ని మనం ఆలస్యం చేయకుండా చూస్తే కీర్తనల గ్రంథం 142వ కీర్తన 6వ వచనం, సామ్ చాప్టర్ 142 వర్స్ 6. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. డెలివర్ మీ ఫ్రమ్ మై prosecutors, for they are too strong for me. ఈ మాటలు పలుకుతుంది ఎవరు అంటే దావీదు, భక్తుడైన దావీదు. దావీదు అటువంటి గొప్ప వ్యక్తి అంటున్న మాట, నన్ను తరిమేవారు నాకంటే ఎలాంటి వాళ్ళట, బలవంతులు లేదా బలిష్ఠులు అనే మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న సహోదరులారా, నిన్ను తరుముతున్నటువంటి అనారోగ్యాలు కావచ్చు, నీ వెంట పడుతూ ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, నీ కుటుంబంలో జరుగుతున్న అలజడులు, ప్రతికూలతలు ఏవైనా కావచ్చు, నీకంటే బలంగా ఉన్నాయేమో, అనగా నీవు వాటిని జయించలేనంత, నీవు వాటిని నీ దగ్గరున్నటువంటి శక్తితో మాన్పుకోలేనంత, అవి బలంగా ఉంటే వాటి నుంచి నేను రక్షించగలిగేది ఈ లోకంలో ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆయనే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయన నువ్వు ప్రభువా నాకు సహాయం చెయ్యి అని అడగగలిగితే, ఆయన ఖచ్చితంగా నీకు ఏం చేస్తారు? సహాయం చేసి తీరుతారు. దావీదు వెనక కూడా పరిగెడుతూ వస్తున్నారట అనేక మంది. కేవలం సౌలు రాజు మాత్రమే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా ఇదే అదునుగా భావించి దావీదుని ఏ విధంగా అయినా కానీ సౌలు చేతిలో చంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కడైపోయాడు, ఒంటరైపోయాడు దావీదు. ఎవరి సహాయము దావీదుకు లేదు. అందుని బట్టి దావీదు కృంగిపోలేదండి, దావీదు బాధపడలే. ఈరోజు నువ్వు కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. నేను ఒక్కడినే అయిపోయానండి, నేను ఒక్కదాన్నే అయిపోయాను, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరా, నా శత్రువు బలంగా ఉన్నాడు, ఒక అధికారంతో ఉన్నాడు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో నన్ను నెట్టేస్తున్నాను, నేను బయటికి రాలేను, ఎలా నేను తప్పించబడేది అని నువ్వు అనుకుంటున్నట్లయితే, నిన్ను తప్పించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను ఆ బలహీనతలో నుంచి, ఆ వ్యాధిలో నుంచి, ఆ కష్టంలో నుంచి నిన్ను రక్షించడానికి యేసయ్య ఉన్నారు. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఈ మాటనే దావీదు ప్రకటిస్తూ ఉన్నాడు. నన్ను తరుమువారు బలవంతులట, స్ట్రాంగ్ పర్సన్ అట, వాడి చేతిలో నుంచి తప్పించని ఇంకొక బలవంతునికి మొరబెట్టట్లే దావీదు, ఇంకొక రాజుకు చెప్పట్లే దావీదు. ఎవరికి చెప్తున్నాడంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన ఆది సంభూతుడు, ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు ఆయనకు మొరబెడతా ఉన్నాడు. ప్లీజ్ సేవ్ ఫ్రమ్ దెమ్. ఎస్, దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు కదా, దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు కదా. ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచలేదు. ఎస్, దావీదుని రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నీకున్న సమస్యల నుంచి, నీకున్న కష్టాల నుంచి, నీ దుఃఖకరమైన పరిస్థితుల నుంచి ఖచ్చితంగా రక్షిస్తారు, ఖచ్చితంగా విడిపిస్తారు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు, గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. దేవుడి మాటలు దీవించిన గాక. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి, మీకోసం ప్రార్థిస్తాము. అదే రీతిన ఈ యొక్క పరిచర్యలో మీరు పాలుభాగస్సులు కావాలని ఆశపడితే మీ యొక్క ప్రేమపూర్వక కానుకలు మాకు పంపవచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు కూడా వాక్యాన్ని షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయంలో ఫలింప చేయునుగాక. మరి సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, మనకున్నటువంటి సమస్యలన్నిటిలో నుండి మనల్ని విడిపిస్తుంది. ఎంతటి బలహీనమైన పరిస్థితులైనా, ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులైనా మనము ప్రార్థన చేస్తే మన ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తాడు.
మరి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, రాత్రంతా తండ్రి మీ యొక్క కృపలో, మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచారు అయ్యా. మరి తండ్రి, రాత్రి వేళ కలుగు భయముకైనను నీవు భయపడకుందువు అని తండ్రి వాగ్దానం ఇచ్చినట్లుగా ప్రభా, ఎన్నో భయాలు, ఎన్నో వేదనలు, నిద్ర పట్టనటువంటి పరిస్థితులన్నిటిని దాటుకొని మరి యొక్క ఉదయ కాలంలోనికి ప్రభా మమ్మల్ని అయ్యా తీసుకొని వచ్చినందుకు మీకు వందనములయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. మొర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నావు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నావు. వెతకుడి దొరుకును అంటున్నావు. తట్టుడి తెరవబడును అంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు ఆదరిస్తూ తండ్రి ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యను కొట్టివేయండి. బలహీనులను బలపరచువాడవు, శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేయవాడవు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడవు తండ్రి. నీకు వందనములయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున మరి తండ్రి చెకప్స్ కి వెళ్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మరి తండ్రి ప్రెగ్నెంట్ గా ఉన్న బిడ్డలు ఉన్నారు. మరి తండ్రి క్యాన్సర్ తో మరి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మరి తండ్రి ఎటువంటి అనారోగ్యముతో వారుండి ప్రభా మరి హాస్పిటల్కి వెళ్తున్నారో అయ్యా, వారు అనుకున్నటువంటి రీతిగా కార్యాన్ని జరిగించండి అయ్యా. వారి యొక్క రిపోర్ట్స్ అన్నిటిని తారుమారు చేయండి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా మార్చగలిగినటువంటి దేవుడవు తండ్రి. బిడ్డలకు తండ్రి అనారోగ్య సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. నార్మల్ రిపోర్ట్ ను దయచేయండి నా తండ్రి. మరి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి అయ్యా మరి తండ్రి పాజిటివ్ రిపోర్ట్ ని దయచేయండి నా తండ్రి. అద్భుతమైన కార్యాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా నా తండ్రి దేవా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున దుఃఖములో ఉన్నారో వారి దుఃఖమును కొట్టివేయండి. సంతోషమును, సమాధానాన్ని దయచేయండి. వారికి ఉన్న కృంగుదలను యేసునామములో కొట్టివేయండి ప్రభా. ఆ డిప్రెషన్ నుండి విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు విచారముతో ఉన్నారో ఆ విచారమును కొట్టివేయమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. నీ భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారు తండ్రి. బిడ్డలకున్న భారాన్ని తండ్రి అయ్యా మీ పైన వేస్తుండగా వారు నిశ్చింతగా ఉండడానికి సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా. మరి తండ్రి చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు అంటున్నావు తండ్రి. అట్టి విధముగా ప్రతి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి నా తండ్రి అయ్యా. ఈ రోజంతటిలో మీ కాపుదలను వారికి దయచేయండి తండ్రి. అదేవిధంగా యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో తండ్రి బిడ్డలకు ఉన్నటువంటి ఆలోచనలను తండ్రి అయ్యా మీకు వ్యతిరేకమైన ఆలోచనలన్నిటిని కొట్టివేయండి ప్రభా. వారిని తండ్రి మీ జ్ఞానము చేత నింపండి. తల్లిదండ్రుల మాట వినడానికి అయ్యా వారు తండ్రి విధేయత చూపడానికి మీ యొక్క సహాయాన్ని దయచేయండి ప్రభా. ముఖ్యంగా మీ మాట వినడానికి సహాయం చేయండి. దేశాన్ని, అధికారులను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు తండ్రి బయలుపరచండి. అదేవిధంగా నా తండ్రి సువార్త తెలియని వారి బిడ్డలు ఎందరో ఉన్నారు, రక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. అయ్యా ఈ యొక్క దినములో ప్రభా అయ్యా ఒక్కరైనా తండ్రి రక్షించబడ్డానికి సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. మిషనరీస్ ని దీవించండి నా తండ్రి అయ్యా. మరి తండ్రి ఎటువంటి బాధతో, ఎటువంటి విచారముతో బిడ్డలున్న వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి అయ్యా. మరి తండ్రి అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరంగా మార్చండి. మారా వంటి జీవితాలను మధురముగా మార్చండి. ఎండిపోయినటువంటి స్థితిని ఫలభరితంగా మార్చండి. అదే విధంగా నా తండ్రి కుంటి వారికి నడకనిచ్చిన దేవుడు, మూగవారికి మాటలు రప్పించిన దేవుడు, చనిపోయిన వారిని సైతము బ్రతికించిన దేవుడు అవుతండి. అట్టి బలముతో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్క తండ్రి ఓటమికరమైన పరిస్థితులన్నింటినీ విజయాలుగా మార్చమని వేడుకుంటున్నాం అయ్యా. మీరు మా పక్షంగా ఉంటే మాకు విరోధి ఎవడు అంటున్నావు తండ్రి. అవునయ్యా, మీరు మా పక్షంగా ఉండి కార్యాలు జరిగించండి. కోర్టు సమస్యలు, భూతాగాధ సమస్యలు వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని మీ యొక్క తండ్రి మెండైన దీవెనలు ఈ రోజంతటిలో బిడ్డలకు మీరు అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. హ్యావ్ ఏ వండర్ఫుల్ బ్లెస్డ్ డే.